నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ప్రమోద్ కిచెన్ ఛానల్. ఇవాళ నేను తయారు చేయబోయే రెసిపీ టమాటా, పచ్చిమిర్చి, సొరకాయ ముక్కలు, దొండకాయ, బెండకాయ, ఆనియన్, చింతపండు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఉడకబెట్టేసి చేస్తానండి. తయారీ విధానం చూద్దాం. ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లిపాయలు, చింతపండు ఇవన్నీ వేసుకోవాలి. కుక్కర్లో పెట్టానండి. కొంచెం వాటర్ పోసుకుందాం. అంటే కుక్కర్ విజిల్ పెట్టాను. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు చూద్దాం. ఈ విధంగా ఉంది. ఇప్పుడు పప్పు గుత్తితో రుబ్బుకుందాం. ఈ విధంగా రుబ్బుకోవాలి. కొంచెం కచ్చా పచ్చగానే ఉండాలి. స్టవ్ వెలిగించాను, పాత్ర పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ అయింది. ఇప్పుడు తాలింపు ఇందులో ఎండుమిర్చి వేసుకుందాం. ఇది వేయించుకుందాం. కొంచెం చిటికెడు ఇంగు వేసుకున్నాను. వేగుతుంది. ఇది ఈ విధంగా వేగుతుంది కదా. దీన్ని పచ్చడిలో ఈ విధంగా కలుపుతాం. చూశారు కదండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఎమ్మి టేస్టీ పచ్చడి చాలా బాగుంటుందండి. వెజిటేబుల్స్తో ఎన్ని వెజిటేబుల్స్ ఉన్నా అలా వేసుకొని చేసుకోవచ్చు. మా అత్తగారు ఈ విధంగా చేసేది చాలా బాగుండేది. నేను చాలా రోజుల నుండి పెడదాం అనుకున్నాను, కానీ పెట్టలేకపోయాను. కానీ ఇప్పుడు పెట్టాను. మీరు కూడా ఈ విధంగా చేసుకొని చూడండి. ప్రాసెస్ సేమ్ ఇదే విధంగా చేసుకోండి. చాలా బాగుంటుంది. టేస్ట్ చేసి చెప్పండి నా కామెంట్ సెక్షన్లో. నా వీడియో కానీ మీకు నచ్చినట్టే, సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. And don't forget to subscribe, click the bell icon. Thank you.